ఓ రాజన్న, ఓ సురన్న, బయట కూర్చున్నాయిట. ఇబ్రహీం భాయ్, రాజన్న తీసుకొచ్చా. కేవటో కేవటా. ఏ నాగన్నా ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. రాజన్న, ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఆహా, ఎవరికొక రాజన్న, వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. पकड़ो। ओ, आपका नाम है राजू? हो बहुत खुशी बात। సార్, ये क्या है? बहुत कमजोर बॉडी है। నేను ఉండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? ఇంజనీరం దగ్గరికి వెళ్దాం పద. రేయ్, మన రాజన్న వచ్చాడు రా. కుర్రో కుర్రో. అమ్మా నేను చెప్పానే రాజన్నని. రాజన్న రా రా. ఈయనేనమ్మా రాజన్న అంటే. ఈవిడేనా ఇంజనీర్ అమ్మా? ఉహుం. పెళ్ళయిందా? ఉహుం. కచ్చిలా ఉంది. మా ఇంజనీర్ అమ్మ చాలా మంచిదన్న. ఆహా, ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టు అవుద్దండి. చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. ఇంజనీర్ అమ్మా, మా రాజన్న తక్కువడు కదమ్మా, ఈ అడవికే మొగ్గుణ్ణి. అమ్మా రాజన్న మన పక్కనుంటే సింహాన్ని చాలా తేలిగ్గా చంపొచ్చు. తుపాకీ, కత్తి, ఈటే, బాణం దేనైనా బాగా ఉపయోగించగలడు మనోడు. చూపించరా నా టాలెంట్. ఆయుధాలు ఉపయోగించదే చాలదు, బుర్ర ఉపయోగించాలి. దెబ్బ తీయడంలోనూ దెబ్బ నుంచి తప్పించుకోవడంలోనూ సింహం మనిషి కన్నా తెలివైంది. ఆ విషయం సింహోచి మీకు చెప్పిందండి? అన్టేమ్డ్ ఆఫ్రికా అనే బుక్ లో రాసి ఉంది. మరి అంత చదివితే మొన్న సింహాన్నో పాటు పట్టాలి కదండి. అప్పనా, ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే ఇక నేనెందుకు? మిస్టర్, నేను ఇంజనీర్ని మాత్రమే కాదు, హంటర్ని కూడా. చాలా జంతువుల్ని చంపేశాను. అంటే కోడి, మేక, చీమ, దోమ You? అట్లాంటి. అన్నా నేనేమన్నా బాబు? కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమ్మా, మీరు చెప్పండి తను వింటాడు. ప్లానింగ్ నాది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి. మిస్టర్, రాజన్న నేనేమన్నా? మీరు కానివ్వండి అమ్మా, మీరు కానివ్వండి. ఓకే, కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి. నా ప్లాన్ స్కీమ్ అని డీటెయిల్డ్ గా కంప్యూటర్ లో చూపిస్తాను. రాజు, ఏ శివంగి, కుర్రు కుర్రు. ఏందే ఈ మధ్య మాట మంది లేదు? ఎక్కడ రాజు, ఇక్కడ డ్యూటీ వేశారు కదా, దాంతోనే సరిపోతుంది. అసలు ఎప్పుడైనా గుర్తొస్తున్నానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఏటి ఏందే ఇక్కడ నీరు బాగా పట్టిందేటి? కొంచెం సైజులో మార్పు వచ్చింది. ఎక్కడ రాజు? ఇక్కడ. నిన్ను. ఊరు నాయను, ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం, ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు, ఇటు చూడు. నన్ను కాదు, మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని. ఓ. ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను. చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. ఇప్పుడు సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ. ఏంటి ఏంటి? కపాల కండ్రిలా ఉందిరా. కపాలకండ్రి అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురుగండి బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. తీసుకుంటుంది. ఎక్కడికి తప్పించుకుంటావి? చూసుకోవే, తప్పించుకోలేమే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కపాలకండ్రి కదా, లాంగడాలు జండ్రి. నేను కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి
డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా? ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్త కదరా. సింహం వచ్చేసిన నిద్రలో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది, సిగరెట్. చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. ఓకే. మేడం నేను మేడం అరిచింది. ఇబ్రహీం గన్ను బ్యాక్ లో తగిలిచాను, ఆ సౌండ్ ఇచ్చాను. షట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా Shut తడివి up. నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చూసుకోండి. వేళ కోళలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముझे छोड़ दो. ఓకే, షూట్. ఓకే. షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించేయండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ, మేడం, వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ठीक है. ఆగండి, ఆ, చాలా బరువు ఉంటుంది, నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనింత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ? కమాన్. ఎస్ మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. Be careful. మేడం చూడండి, మీరెందుకు షాక్ తిన్నారు? గురి తప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డ్, ఇటు తీసుకురా నాన్న, చచ్చిందో బతికిందో చూద్దాం. బతికే ఉంది. అరే ఏంటి రాజన్న అలా వదిలేసావు? ఎప్పుడు పెట్టుకుందాం కదా. చంపుతొద్దులే. చూడండమ్మా, ఎస్. మీరేమనుకోకపోతే నాదో చిన్న మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా? అమ్మా, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. హ, మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా? మీరు ముందు వెళ్ళండి. కుందేలు తగలకుండా బలి కాల్చారు అమ్మాయి గారు. రాజన్న, ఈరిగాడు 3 రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను. ఇలా దాని దెబ్బకే ప్రాణాలు వదులుతాడు అనుకోలేదు. రాజన్న,